శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి గ్రామంలో తిరుమల పాదయాత్ర బృందం తిరుమలకు నడిచి వెళ్లలేని వారికి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం నడిచి వెళ్లి చేసుకోవడానికి అవకాశమిచ్చింది. తిరుమల పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో దాదాపు 120 మంది సోమందేపల్లి నుండి గుట్టూరు కనుమలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదయాత్రగా నడిచి వెళ్లారు. ఉదయం ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రం 7 గంటలకు ముగిసింది. సోమందేపల్లి తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు సిసి హరిమిత్ర బృందం కనుమకు వెళ్లి పాదయాత్ర బృందం సభ్యులకు సంఘీభావం తెలిపారు. అలాగే వారికి కావలసిన తినుబండారాలు అందజేయడంతో పాదయాత్ర బృందం సభ్యులు హరికి కృతజ్ఞతలు తెలిపి వారికి సన్మానం చేశారు. మన చేసినారు కదా నా పేరు జి కృష్ణప్ప. మేము సోమందేపల్లి నుంచి ఆడోళ్ళు మొగోళ్ళు అంతా కలిపి 100 మంది పాదయాత్రతో కనుమకు వచ్చాము. ఈరోజు రాత్రి ఇక్కడ దర్శనం చేసుకుని భజనలు చేసుకుని మళ్ళీ మార్నింగ్ ఉదయం కూడా స్నానం చేసి మళ్ళీ దేవుని దర్శనం చేసుకుని కోనికి బయలుదేరుతాము. కోని నుంచి అక్కడ దర్శనం చేసుకుని సోమందేపల్లికి టెంపోలో బయలుదేరుతాము. 100 మంది వచ్చినాము. 100 మంది. తిరుమల ఎప్పుడు పోతుంటాం మేము. తిరుమలకి ప్రతి సంవత్సరం ఒకసారి పోతాము. గడదానికి సంవత్సరంలో 2-3 సార్లు పోతాము. ఇక్కడ ఇదే ఫస్ట్ టైం వచ్చింది మేము. ఇంకా 100 మంది వచ్చినాము.